మనం ఉద్యమాలన్నీ కూడా చేసి ఆ యొక్క ప్రభుత్వాన్ని మొత్తం కూడా ఇంటికే పరిమితం చేసే ప్రయత్నంలో మేము మీకు అండగా ఉంటాం, మీకు అభయ ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ రావడం జరిగింది. కానీ అదే కాంగ్రెస్ పార్టీ ఈరోజు మనని నడి రోడ్డు మీద నిలబెట్టినటువంటి నీచమైనటువంటి చరిత్ర ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి దక్కుతుంది. ఈరోజు మనం కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డిని నమ్మలేం మనమంతా కూడా. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర నాయకులను నమ్మలేం మనమంతా కూడా. ఎవరిని నమ్మినామంటే కాంగ్రెస్ పార్టీ మొత్తం కూడా ఎవరి మీద అయితే ఆధారపడ్డదో అలాంటి వ్యక్తులని రాహుల్ గాంధీని నమ్మినాం, ప్రియాంక గాంధీని నమ్మినాం, అదేవిధంగా సోనియా గాంధీని నమ్మినాం. అదే రాహుల్ గాంధీ ఇదే అశోక్ నగర్లో వచ్చి చెట్టు కింద కూర్చొని మీకు న్యాయం చేస్తా, మీ యొక్క పోస్టులను పెంపించే ప్రయత్నంలో నేను ముఖ్య పాత్ర పోషిస్తా అన్నటువంటి ఈరోజు రాహుల్ గాంధీ ఎక్కడ పోయినావు ఈ సందర్భంగా అని చెప్పేసి అడగాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. మిత్రులారా, మేము ఒకటి మీ అందరు కూడా తెలియజేసుకుంటున్నాం. మేమంతా కూడా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్లో ఉన్నప్పుడు అనేకమైనటువంటి ఉద్యమాలు చేసినాం. 10 ఏళ్ల పాటు తెలంగాణ సాధించుకున్న తర్వాత 10 ఏళ్ల పాటు ప్రభుత్వం శాసించినటువంటి ఎవరైతే నాయకులు ఉన్నారో ఆ నాయకులకు వ్యతిరేకంగా పోరాటాలు చేసింది. ఈరోజు ఎక్కడ చూసినా కూడా టీఎస్పీఎస్సీ యొక్క అక్షరాలను తొలగించి బోర్డులను సైతం నేల కొట్టినటువంటి ఘనత మీ యొక్క అండదండలను చూసుకొని మేమంతా కూడా టీఎస్పీఎస్సీని ముట్టడి చేసినాం. మిత్రులారా, మా భానుప్రకాష్ అన్న గారు గతంలో ఉన్నటువంటి అధ్యక్షులు మీ అందరూ కూడా తెలుసు, వేదిక మీద ఉన్నటువంటి అన్నలకు కూడా తెలుసు. దాదాపుగా 14 రోజులు, దాదాపుగా 21 రోజులు, దాదాపుగా 89 మంది జైలు జీవితం గడిపినటువంటి చరిత్ర మనకు బీజేవైఎంకు ఉన్నది. మన మధ్యలో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా మనని బస్సులలో తీసుకొని పోయి వాళ్ళ సభలలో తీసుకుపోయి మనను ఉపయోగించుకున్నారు. కానీ ఆ సందర్భాలలో మనం అంతా అనుకున్నాం మా జీవితాలు బాగుపడతాయి అనుకున్నాం. కానీ మనకి ఈ రోజు తెలిసింది వాళ్ళ కుట్ర, వాళ్ళ నలుగురు జీవితాలు మార్చుకోవడానికి మాత్రమే మనను ఉపయోగించుకున్నా అని చెప్పేసి మనం అందరం కూడా గమనించాలి. ఈ రోజు నేను ఈ వేదిక సందర్భంగా తెలియజేస్తున్నాను, ఈ రాష్ట్రంలో నిరుద్యోగులు ముఖ్యంగా శిక్షించాల్సినటువంటి బాధ్యత ఎవరి మీద ఉందంటే, ఎవరైనా శిక్షించాలంటే మొట్టమొదటిగా ఆ నాయకులు, రాజకీయ నాయకులను కాదు, ఈ నలుగురితోనే మన ఉద్యమం ప్రారంభం కావాలని చెప్పేసి ఒక సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. రాజకీయ నాయకులు అనేది చెప్తుంటారు మాటలు, కొన్ని సందర్భాల్లో సాధ్యమవుతుంటాయి, కొన్ని సందర్భాల్లో సాధ్యం కాదు. కానీ నలుగురు వ్యక్తుల పేరు నేను తీసుకుంటానని మీ అందరూ కూడా తెలుసు. ఎట్లా నా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 30 లక్షల మంది నిరుద్యోగులను ఎట్లా మోసం చేయబుద్దైంది మిమ్మల్ని అడుగుతున్నాం. మేమంతా కూడా దొంగలు మీ అందరు కూడా తెలుసు. ఏదైతే చింతబండి నవ్విన అంటున్నాం మనం, తీర్మానం మల్లన్న, రియాజ్ గారు అంటున్నాం మనము అందరం కూడా, బల్మూర్ వెంకట్ అంటున్నాం మనం అంతా కూడా. బల్మూర్ వెంకట్ మేము ఎక్కడైతే సమావేశాలకు వెళ్తున్నామో ఆ సమావేశాలకు వచ్చి ఆయన అంటుంటాడు, మేము నిరుద్యోగుల కోసం మేము పోరాటం చేస్తాం, మీ తరఫున మేము ఉరితాళ్ళు ఎక్కుతాం అని చెప్పినటువంటి వ్యక్తివి ఈ రోజు ఎక్కడ తల దాచుకున్నావు నువ్వు అడగాలి. ఉరి నువ్వేసుకుంటావా లేకుంటే ఉరితాళ్ళు తీసుకొచ్చి మేమే చేయాలని చెప్పేసి అడగాల్సినటువంటి బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగుల పైన ఉన్నది. మిత్రులారా, మేము ఈరోజు చెప్తున్నాం, ప్రాణ త్యాగాలు చేయాల్సినటువంటి అవసరం లేదు. ఆ రోజు మా కంటి నుంచి, మా కళ్ళల నుంచి మేమందరం కూడా ప్రాణ త్యాగాలు చేసినటువంటి వ్యక్తులను మేమందరం కూడా చూసినాం. ఈ రోజు కూడా బాధపడుతున్నాం. ఎక్కడ పోయి ఆ యొక్క త్యాగాలన్నీ కూడా, ఆ త్యాగాలు చేసినటువంటి 1200 మంది శివాల పైన ఈరోజు రాజకీయాలు చేస్తున్నటువంటి వ్యక్తులు మీరంతా కూడా. కాబట్టి మీకందరూ కూడా ఈ రోజు నుంచి మేము అల్టిమేట్ జారీ చేస్తున్నాము. భారతీయ జనతా పార్టీ నుంచి కావచ్చు, బీజేపీ నుంచి కావచ్చు, నిరుద్యోగులకు నారు మూలంలో ఉన్నటువంటి నిరుద్యోగులకు అందరూ కూడా న్యాయం జరిగే వరకు కూడా మేమందరం కూడా పోరాటం చేస్తూ ఉన్నాం. అది మీకు తెలిసినటువంటి విషయమే.